పంజాబీ డ్రెస్ కటింగు త్రిబుల్ ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ ఈ సైజులు ఎలా కట్ చేయాలి, అలాగే మనకి 20 నుంచి 25 దాకా సైజు ఎలా కట్ చేయాలి, 25 నుంచి 30 దాకా ఎలా కట్ చేయాలన్నది మీకు డ్రెస్ కటింగ్ పూర్తిగా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం డ్రెస్ మెటీరియల్ని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు సపరేట్గా మడత పెట్టి ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. మడతున్న సైడ్ మన సైడ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ వేసుకోవాలి. అలాగే మీకు వెడల్పు పొడవు మనం బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ అది డ్రెస్ బట్టి కానీ తీసుకోవచ్చండి. అయితే మనకి ముఖ్యంగా డ్రెస్ కొలతలు 3 కొలతలు అయితే ముఖ్యంగా కావాలి. ఎక్సెల్ సైజ్ నుంచి కూడా ఇవి కొలతలు పనిచేస్తాయండి. మనకి 6 ఇంచెస్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి, 14 ఇంచెస్కి నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి, 21 ఇంచెస్కి హిప్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 కొలతలు మనము బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ ఆది డ్రెస్ ప్రకారం కానీ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ 3 మార్కింగ్లకి కూడా లైన్స్ అయితే కొట్టుకుంటున్నానండి. మనకి ఈ 3 మార్కింగ్ ప్రకారమే మన డ్రెస్ కటింగ్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఒకటి, 14 ఇంచెస్ ఒకటి, 21 ఇంచెస్ ఒకటి, ఈ విధంగా 3 మార్కులకి లైన్స్ అయితే కొట్టుకోవాలి. తర్వాత మీకు ఆది డ్రెస్ని బట్టి అయితే ఆది డ్రెస్ బట్టి అయినా బాడీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తాను, ఒకసారి చూడండి. పైన షోల్డర్ దగ్గర నుంచి కింద దాకా పొడవు చూడాలి. అంటే వాళ్ళని అడగాలన్నమాట మీరు డ్రెస్ పొడవు ఎంత పెట్టమంటారు అనేసి. నేను ఎక్కువగా ఇలాగే తీసుకుంటానండి, వాళ్ళని అడుగుతానన్నమాట. ఎంత పొడవు కావాలని ఈ విధంగా అడుగుతాను. వాళ్ళు ఎక్కడ దాకా పొడవు పెట్టమంటారో అంత పొడవు మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి చెస్ట్ లూజు చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. చెస్ట్ లూజ్ని మనము ఈ విధంగా చూసుకోవాలి. కొద్దిగా టైట్గానే పట్టుకుని చూడండి, బాగా టైట్గా కాకుండా. తర్వాత నడుము లూజు అంటే మనకి కొద్దిగా కిందకు వస్తుంది, కొంచెం బొడ్డు దాకా వస్తుందండి. తర్వాత హిప్ లూజ్ అంటే తెలుసు కదండి, కొంచెం కిందకి మత్సం అంటారు కదా, ఆ భాగంలో తీసుకోవాలి. ఈ విధంగా 3 కొలతలు తీసుకోవాలి. ఆది డ్రెస్ ఉంటే కూడా ఆది డ్రెస్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ పొడవు బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు సైజుని బట్టి ఎలా పెట్టాలో చెప్తానండి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటాం కదా. మనకి 20 నుంచి 25 దాకా నడుము లూజ్ వచ్చిన వాళ్ళకి నెక్ షోల్డర్ కలిపి 5.25 పెట్టాలి. 5.25లో నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాలి. అలాగే షోల్డర్ వెడల్పు నెక్కి 2 ఇంచెస్, షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.25 అంటే పావు తక్కువ 3 పెట్టాలన్నమాట. 20 నుంచి 25 దాకా చెప్తున్నానండి. అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 అంటే 5.5 ఇంచెస్ పెట్టాలి. అలాగే చంక డౌన్ కూడా మనము 5.5 ఇంచెస్ పెట్టాలి. ఈ సైజు మనకి 20 నుంచి 25 దాకా ఉన్న డ్రెస్సులకి అయితే ఈ కొలతలు పెట్టుకోవాలి. మనకి 26, 27, 28, 29, 30 ఈ సైజు వాటికి అంటే నడుము లూజు ఈ సైజు వచ్చిన వాళ్ళకి ఎంత పెట్టాలో కూడా చెప్తానండి. చూడండి, 26, 27, 28, 29, 30 ఈ సైజు వాళ్ళకి 5.5 ఇంచెస్ పెట్టాలండి. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాలి. తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలి. అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ ఈ సైజు వరకు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకోండి. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. మీకు ఇంకా డీప్ కావాలితో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 6 పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు. ఇంకా డీప్ పెట్టుకునేలా ఉంటే జారిపోతుంది తాళ్ళు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే మనకు ఇప్పుడు 31, 32, 33, 36 దాకా అంటే 31, 32, 33, 34, ఇంకా 35, 36 ఇలాగ ఈ నెంబర్స్ దాకా నడుము లూజ్ వచ్చిన వాళ్ళకైతే మనం కొలతలు ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. 6 ఇంచెస్ నెక్ షోల్డర్ కలిపి పెట్టాలి. అందులో నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకి 31, 32 సైజు వాళ్ళకి కొద్దిగా చిన్న మార్పు చేయండి. 2.25 నెక్ పెట్టి షోల్డర్ని 3.25 పెట్టుకోండి. అంటే పావు ఇంచు నెక్ వెడల్పు తగ్గించమని చెప్తున్నాను. అంటే 31, 32 సైజు వాళ్ళు కొంచెం చిన్నది కాబట్టి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 7 పెట్టుకోవచ్చు. అలాగే చంక డౌన్ వచ్చేసి 6.5 ఈ సైజు వరకు ఇలా పెట్టాలి.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 33 నుంచి 36 దాకా సేమ్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. 31, 32 వరకు మట్టుకి ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టాం కదా, ఒక పావు ఇంచు తగ్గించిన పావు ఇంచుని షోల్డర్ పెంచుకోవాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి 37, 38, 39, 40 ఈ సైజు వరకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 6.5 ఇంచెస్, నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ సరిపోతుందండి. కొంతమంది అంటే నడుము లూజ్ ఎక్కువైనా సరే నెక్ పైకెట్టుకుంటే 6.5 సరిపోతుంది. కానీ నెక్ పెద్దది ఉండాలనుకున్న వాళ్ళకి 7.5 కూడా పెట్టవచ్చు ఆ సైజు వరకు. అలాగే బ్యాక్ నెక్ అయితే 8 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 8.5 పెట్టుకోవచ్చు. డీప్ ఎక్కువ కావాలంటే 9 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. చంక డౌన్ మట్టుకి 7 పెట్టుకుంటే సరిపోతుంది. మీకు వాళ్ళు బాగా అంటే 40 దాటిన వాళ్ళకి గట్ట అయితే 7.5 పెట్టండి చంక డౌన్ వచ్చేసి. ఈ విధంగా చాలా మట్టుకు అందరికీ నప్పేస్తుందండి. అయితే మనము ఇప్పుడు నేను కట్ చేసి డ్రెస్ వచ్చేసి ఈ సైజ్ అన్నమాట, అంటే 31 నుంచి 36 మధ్యలో ఉన్న సైజుని నేనైతే కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తానో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అలాగే మనం నడుము లూజ్ ప్రకారము అలాగే ఇంకొక కొలత ప్రకారం కూడా చూసుకోవచ్చు. అదేంటంటే XL, XXL, XXL. ఇప్పుడు ఇది వచ్చేసి నేను కట్ చేయబోయేది XXL సైజ్ అండి. మనకి 31 ఇంచెస్ నుండి 36 దాకా సరే XXL సైజు. అలాగే మనకి 26 నుంచి 30 దాకా వచ్చినాయన్నీ XL సైజులండి. ఇది మనకి XL సైజు కంటే చిన్న సైజు అన్నమాట. పైన ఉన్న కొలతలు. కింద సైజు వచ్చేసి XXL, XXL తర్వాత XXL సైజ్ అండి. ఇలాగ మీరు XL సైజుని పెట్టి కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా నడుము లూజ్ పెట్టి కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, 20 నుంచి 25 దాకా వచ్చిన వాళ్ళకి నెక్ షోల్డర్ ఎలా పెట్టాలో, అలాగే మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, చంక డౌన్ ఎలా పెట్టాలో చెప్పాను. అలాగే 26 నుంచి 30 దాకా నడుము లూజ్ వచ్చిన వాళ్ళకి నెక్ వెడల్పు, షోల్డర్ వెడల్పు, ఫ్రంట్ నెక్ డౌను, బ్యాక్ నెక్ డౌను, చంక డౌను ఇది కూడా పెట్టానండి. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజు ప్రకారం మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే 31 నుంచి 36 దాకా కూడా మీకు కొలతలు చెప్పాను. అలాగే 37 నుంచి 40 దాకా కూడా మీకు కొలతలు అయితే ఈ విధంగా మార్కింగ్ చేశాను. మీరు కూడా నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న ప్రకారం మీరు డ్రెస్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా నప్పుతుందండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు నేను XXL సైజ్ అయితే కట్ చేస్తున్నాను. అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. మీకు ఫస్ట్ నేను మార్కింగ్ చేశాను కదండి, 3 మార్కింగ్లు 6 ఇంచెస్కి ఒక మార్కింగు, 14 ఇంచెస్కి ఒక మార్కింగు, 21 ఇంచెస్కి ఒక మార్కింగు. ఈ 3 మార్కింగ్ల దగ్గర మనం 3 కొలతలు అయితే పెట్టుకోవాలి. మీకు బాడీ మెజర్మెంట్ ప్రకారము కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పాను. ఆది డ్రెస్ ప్రకారం కూడా అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నెక్ షోల్డర్ మార్కింగ్ చేయాలి. ఇది XXL సైజు కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అదే 6 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుంటే మనం కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తాయి. అలాగే ఈ 6 ఇంచెస్ మార్కింగ్ దగ్గర చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టాలి. ఇది XXL సైజు కాబట్టి 6.5 చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. మనము చేసుకున్న మార్కింగ్కి నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైను అయితే కొట్టుకోవాలి. తర్వాత ఇలా కొట్టుకుంటే మనకు కార్నర్ వస్తుంది. కార్నర్లో ఒక లైన్ కొట్టుకుని చంక రౌండ్ కోసము 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5. మనకు 40 సైజు అలా వచ్చిన డ్రెస్సులకి అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ కార్నర్లో చంక రౌండ్ కోసము. అలాగే బాగా చిన్న సైజు 20 గట్ట వచ్చినట్లకైతే 1 ఇంచెస్ పెట్టాలన్నమాట ఈ చంక రౌండ్ దగ్గర. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ అండి. నెక్ డౌన్ వచ్చేసి XXL సైజు వారికి 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. వాళ్ళు కొద్దిగా పొట్టిగా ఉంటే కనుక 6 ఇంచెస్ కూడా పెట్టవచ్చు. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నెక్ వెడల్పు ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే 2.5 ఇంచెస్, 2.30 అలా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టేస్తున్నాను. కింద వైపు కూడా అదే 3 ఇంచెస్కి నెక్ వెడల్పు పెట్టి ఈ విధంగా నెక్ కోసం బాక్స్ మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ మోల్డ్ అయితే మార్క్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్ నెక్కే మార్క్ చేస్తున్నానండి. ఈ కార్నర్ దగ్గర మనము 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసామండి. బ్యాక్ నెక్ సపరేట్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ సైడ్ నెక్ డౌన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి వేసాను కదా, ఫ్రంట్ పార్ట్ని కొద్దిగా పక్కకి మడత అయితే తీసేసి
బ్యాక్ నెక్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ అయితే 7 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేశానండి. చూసారు కదా, 7 ఇంచెస్కి అయితే డౌన్ మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు మనం ఫ్రంట్ నెక్ ఎంత వెడల్పు పెట్టామో బ్యాక్ నెక్ కూడా సేమ్ వెడల్పే పెట్టాలి. డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాలండి. ఈ విధంగా నెక్ బాక్స్ గీసుకుని రౌండ్ నెక్కే మార్క్ చేసుకున్నాను. అయితే మనము ఏ నెక్ ఆ నెక్ సపరేట్గా మార్క్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా సపరేట్గా కట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ ప్రకారం చూసినప్పుడు నాకు 36 వచ్చింది. 36లో 4వ భాగం అయితే మనం మార్కింగ్ చేయాలి. మనం డ్రెస్ మొత్తం కలిపి 4 మడతల మీద ఉందన్నమాట. కాబట్టి మనం ప్రతి లూజ్ని కూడా 4 మడతల మీద చూడాలి. చెస్ట్ లూజ్ని 4 మడతల మీద చూస్తే 9 ఇంచెస్ వచ్చింది. నడుము లూజు 34 వచ్చిందండి. 34లో 4వ వంతు అంటే 8.5కి నడుము లూజు మార్కింగ్ చేయాలి. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. కానీ వీళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు కాబట్టి 10 ఇంచెస్కి పెడుతున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్స్ అయితే ఈ విధంగా కొట్టుకోవాలి. తర్వాత ఖర్చుల కోసము 2 ఇంచెస్ ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లు కూడా మనము లైన్స్ అయితే కొట్టుకోవాలన్నమాట. అలాగే మీకు కింద వైపు కూడా మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. మనకి హిప్ లూజ్ ఎంత వచ్చిందో దానికి 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. కింద వైపున మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ఎగస్ట్రాకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే కొట్టేసుకోవాలి. మనకి డ్రెస్ కింద వెడల్పు వచ్చేసి కొంతమంది సన్నంగా పెట్టుకుంటారు. అంటే వెడల్పు ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదండి. అటువంటి వాళ్ళకి ఈ విధంగా స్ట్రైట్గా లాగేవలసి ఉంటుందన్నమాట. కింద వైపు వెడల్పు పెంచవలసిన పని ఉండదు. కానీ కొంతమందికి వెడల్పు ఎక్కువ ఉంటే ఇష్టము, అంటే పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఈ వెడల్పు ఎక్కువ పెంచవలసి ఉంటుంది. పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెడల్పుని తగ్గించవలసి ఉంటుందండి. ఒక సిస్టర్ వచ్చేసి నేను లావుగా ఉంటానండి, నాకు కట్స్ ఉన్న డ్రెస్ అయితే ఇష్టం అన్నారు. మీరు ఈ విధంగా మీ బాడీ మెజర్మెంట్ ప్రకారం కొలతలు తీసుకుని అయితే డ్రెస్ కట్ చేసుకోండి. అది ఏ సైజ్ అయినా సరే. మీకు క్లాత్ కూడా అంటే డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయండి, దాని ప్రకారం కూడా తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు డ్రెస్ని అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే ఒక సిస్టర్ వచ్చేసి నెక్ డౌను నెక్ వెడల్పు డ్రెస్ సైజుని బట్టి ఎలా పెట్టాలని అడిగారండి. నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మీరు ఈ కొలతలన్నీ గుర్తుపెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేశారంటే మీరు డ్రెస్ ఎవరికైనా సరే నప్పించగలరండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.